హాయ్ అండి, పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ ఇలాగో చేసి పెట్టండి. అన్నీ ఈక్వల్గా పొంగుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఫస్ట్ ఒక బౌల్లోకి హాఫ్ కప్ ఉప్మా రవ్వ, హాఫ్ కప్పు పాలు పోసుకొని కలుపుకొని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఉప్మా రవ్వ పాలు పీల్చుకొని మెత్తగా అయిపోద్దండి. ఇప్పుడు ఈ ఉప్మా రవ్వని ఓ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోకి 2 యాలక్కాయలు, హాఫ్ కప్పు బెల్లం వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలండి. హాఫ్ కప్పు బియ్య పిండి, హాఫ్ కప్పు గోధుమ పిండి, కొంచెం సాల్ట్ వేసుకొని ఇవన్నీ కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత హాఫ్ కప్పు పాలు పోసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ప్యాటర్న్ ని పక్కన పెట్టేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా వేడైన ఆయిల్లోకి బాక్స్ మూతను వేసుకోవాలి. రౌండ్ బాక్స్ మూత అయినా తీసుకోవచ్చండి. ఆ బాక్స్ లోకి వేడైన ఆయిల్ కొంచెం తీసుకొని ఒక గుంత గెరెట్తో పిండిని వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్టుగా వేసుకోండి. మంచిగా పొంగుతూ చాలా బాగా వస్తుంది. ఫ్లేమ్ ని మీడియంలో పెట్టేసుకొని 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. సింపుల్ టేస్టీ ఈవినింగ్ స్నాక్స్ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి.